తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలకు మంచి అలవాట్లు ఎలా నేర్పాలి అనే దాని మీద చర్చించుకుందాం. మనం పిల్లలకు ఏం చెప్తా ఉంటాము? థ్యాంక్ యూ చెప్పు, ఎవరైనా తోసేస్తే సారీ చెప్పు, ఏదైనా కావాలంటే ప్లీజ్ అని స్టార్ట్ చేసి అడుగు అని పదే పదే మనం గుర్తు చేస్తూ ఉంటాం. పిల్లవాడు చెప్పకపోతే ఎంత చెప్పినా వినవు అని మనం కోపంగా చూస్తూ ఉంటాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచి మేనర్స్ పిల్లలతో బలవంతంగా చెప్పించడం కాకుండా, వాటిని మనం ప్రవర్తన ద్వారా నేర్పించడంతో వాళ్ళు ప్రభావితమై వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు పిల్లల్లో మంచి మేనర్స్ మరియు రెస్పెక్ట్ పెంచడానికి మనం కొన్ని టిప్స్, ట్రిక్స్ నేర్చుకుందాం. మొదటిది చర్చించుకుంటే మోడల్. మనం చెయ్యాలి. మనం చేస్తే కదా పిల్లలు చూసి దాన్ని నేర్చుకునేది. మనం చేసేది చూసి కూడా వాళ్ళు గమనిస్తుంటారు. మనం పిల్లవాడి దగ్గర థ్యాంక్ యూ నాన్న అంటే వాళ్ళు కూడా అంటారు థ్యాంక్ యూ నాన్న అని. ప్లీజ్ నాకు పుస్తకం ఇస్తావా, ప్లీజ్ కొంచెం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి, లైట్ స్విచ్ ఆన్ చేయి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయి, సారీ నేను నీ మాటల మధ్యలో ఇంటరప్ట్ చేశాను. అట్లా మనం వాళ్ళతోని మాటలు కలిపితే అది విని వాళ్ళు ఆచరించే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు పిల్లలు మన ప్రవర్తన చూస్తుంటారు. మెల్లమెల్లగా ఆ మాటలు కూడా నేర్చుకొని వాళ్ళ బిహేవియర్ని మార్చుకుంటుంటారు. చిల్డ్రన్ రన్ మోర్ ఫ్రమ్ వాట్ వీ డూ దెన్ వాట్ వీ సే అని ఒకటి ఉంది కదా. రెండోది ఎక్స్ప్లెయిన్ ద వై. పిల్లవాడు సారీ చెప్పకపోతే సారీ చెప్పు అని మాత్రమే ఆదేశించగలడు. ముందుగా సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఉదాహరణకు పిల్లవాడు వాళ్ళ తమ్ముడిని దోసేస్తాడు అనుకోండి. నువ్వు కోపంగా ఉన్నావు నాకు అర్థమవుతుంది, కానీ అతన్ని తోసేసి అతనికి నొప్పి అవుతుంది అని చెప్పి, తర్వాత ఇప్పుడు అతను ఎలా ఫీల్ అవుతున్నాడో చూద్దామా అని అడిగి, ఇక్కడ పిల్లవాడు కేవలం సారీ అనే పదం కాకుండా ఎంపతి కూడా నేర్చుకుంటున్నాడు అనమాట. అదే మన లక్ష్యం. ఎంపతి కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది, మనం రోజు దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ డైలీ లైఫ్లో మేనర్స్ ఒక లెక్చర్తో నేర్చుకోలేరు. వాళ్ళు ఆచరిస్తే నేర్చుకుంటారు. డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే నేర్చుకుంటారు. ఉదాహరణకు భోజనం. అమ్మకు ప్లేట్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పొచ్చు మనము? టాయ్ తీసుకున్నప్పుడు ఏమని చెప్పొచ్చు? ఇది నీకు నచ్చినప్పుడు ఏమని చెప్పాలి? తలుపు దగ్గర ముందుగా ఎవరు వెళ్ళాలి? ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? ఇలా చిన్న చిన్న సిచ్యువేషన్స్ ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు నేర్చుకుంటుంటారు. మనం ఈ 4 తప్పులు మాత్రం చేయకూడదు. పిల్లలను అందరి ముందు అవమానించడము, చూడండి నా పిల్లవాడికి మేనర్స్ లేదు అని మనం తెలుపుతుంటాం. అలా చెప్పొద్దు అనమాట. ఇది లెర్నింగ్ కంటే షేమ్గా వాళ్ళకు తీసుకుంటారు వాళ్ళు దాన్ని. మనం ఇంకోటి, ప్రతి సందర్భంలో వెంటనే సారీ చెప్పు అని అంటూ ఉంటాం. అలా చెప్పకూడదు. పిల్లవాడు నిజంగా ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడా లేదా అనేది మనం ముందుగా చూడాలి. ఇంకోటి, బలవంతంగా హగ్ లేదా కిస్ చేయిస్తున్నాడు. అలా కాదు. అది రోజు ప్రాక్టీస్తో అవుతుంది. అంకుల్కి హగ్ ఇవ్వు అని వాళ్ళు కొత్త వాళ్ళకి ఎక్కడ ఇస్తారండి పిల్లలు? చెప్పండి. హగ్ ఎక్కడ ఇస్తారు కొత్త వాళ్ళకి? వాళ్ళు ఎవరో ఏంటో ముఖపరిచయం ఇప్పుడే ఏర్పడవచ్చు. పిల్లలు పర్సనల్ బౌండరీస్ గౌరవించడం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం నమస్కారం చెప్పవచ్చు కదా, హలో చెప్పవచ్చు కదా అనే ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు. అది మనం చేయాల్సింది. నాలుగవది, మేనర్స్ని మార్క్స్లా చూడకండి. నా పిల్లవాడు పర్ఫెక్ట్ మేనర్స్తో ఉండాలి అనే ప్రెషర్ అవసరం లేదు. పర్ఫెక్షన్ అనేది టైం పడుతుంది. టైమింగ్ అది డైలీ ప్రాక్టీస్తో వస్తూ ఉంటుంది. లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు పిల్లలు. అది మనం చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రియల్ లైఫ్లో మీ పిల్లవాడు బంధువులు ఇంటికి వెళ్ళాడు అనుకోండి. వారు చాక్లెట్ ఇచ్చారు. పిల్లవాడు ఏం చెప్పకుండా తీసుకున్నాడు. థ్యాంక్ యూ అని చెప్పని ఎన్నిసార్లు చెప్పినా చెప్పట్లేదు అనుకోండి. అందరి ముందు అరవడము, ప్రశాంతంగా వాళ్ళకి చాక్లెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగడం నేర్పించి, హ్యాపీ అంటే అలా ఎవరో మనకి ఏదైనా ఇస్తే వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పవచ్చు అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాన్ని ఇది ప్రాసెస్ అని నేర్చుకుంటారు. ఒక 7 days మేనర్స్ ఛాలెంజ్ మనం తీసుకుంటే, పిల్లవాడు మేనర్స్ తప్పుగా చేసినప్పుడు వెంటనే క్రిటిసైజ్ చేయకుండా డే 1, డే 2లో ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ అలా ఎక్కువ ఉపయోగించాలి మనం. డే 3లో వాళ్ళకు ఎందుకు ఉపయోగిస్తున్నామో చెప్పాలి. డే 5, డే 6లో డైలీ సిచ్యువేషన్స్లో ప్రాక్టీస్ చేయించాలి. డే 7లో వాళ్ళు స్వయంగా మేనర్స్ని చూపించినప్పుడు గుర్తించి, నువ్వు థ్యాంక్ యూ చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. పిల్లలకు మంచి మేనర్స్ ఉండాలనుకోవడం, కోరుకోవడం సహజంగానే. మేనర్స్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్, దే ఆర్ హ్యాబిట్స్ బిల్ట్ త్రూ కనెక్షన్, మోడలింగ్ అండ్ ప్రాక్టీస్. పిల్లలకు ప్లీజ్ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, సారీ చెప్పు అని చెప్పడం మాత్రమే కాకుండా, ఆ మాటల వెనుక ఉన్న రెస్పెక్ట్, ఎంపతి, గ్రాటిట్యూడ్ వాళ్ళకి నేర్పించాలి. మీ పిల్లవాడికి ఏ మేనర్స్ నేర్పించడం మీరు ఎక్కువ ఛాలెంజింగ్గా ఫీల్ అవుతున్నారు? ప్లీజా, థ్యాంక్ యూ, సారీయా, గ్రీటింగ్సా? ఈ వీడియో కమెంట్ రూపంలో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.